is independent on value of v మీద డిపెండ్ అవ్వదు. rotational state the value of the rotational state value of v మీద డిపెండ్ అవ్వదు. rotational state the levels of rotational spectra is independent on value of v మీద డిపెండ్ అవ్వదు. rotational state the value of the rotational state value of v మీద డిపెండ్ అవ్వదు. rotational state ఈ కేసు అయినా కాబట్టి ఒమేగా బార్ ఇంటూ hc. The energy gap between the two rotational levels of rotational spectra is independent on value of v మీద డిపెండ్ అవ్వదు. rotational state the value of the rotational state value మీద డిపెండ్ అవ్వదు. అదే the spacing between the two vibrational the spacing between the two vibrational states is independent on vibrational value of the vibrational state 0 1 2 3 v value మీద డిపెండ్ అవ్వదు. అదే the spacing between the two rotational states is depending on rotational state value j వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కడ రొటేషనల్ స్పెక్ట్రమ్లో ఉన్నటువంటి రొటేషనల్ వాల్యూ ఆఫ్ ద వైబ్రేషనల్ స్టేట్ 0 1 2 3 v వాల్యూ మీద డిపెండ్ అవ్వదు. అదే ద స్పేసింగ్ బిట్వీన్ ద వాల్యూ మీద డిపెండ్ అవ్వదు. అదే ద స్పేసింగ్ బిట్వీన్ ద టూ వైబ్రేషనల్ ద స్పేసింగ్ బిట్వీన్ ద టూ వైబ్రేషనల్ స్టేట్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ vibrational value of the vibrational state 0 1 2 3 v value మీద డిపెండ్ అవ్వదు. అదే the spacing between the two rotational states is depending on rotational state value j వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కడ రొటేషనల్ స్పెక్ట్రమ్లో ఉన్నటువంటి రొటేషనల్ స్టేట్స్ మధ్య ఉన్న గ్యాప్. అదే వైబ్రేషనల్ స్పెక్ట్రమ్లో ఉన్నటువంటి వైబ్రేషనల్ స్టేట్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఇండిపెండెంట్ అంటే కాన్స్టెంట్ అని చెప్పాను కదా, ½ h × ω. చూడండి ప్రతి దానికి గ్యాప్ ఎంత అవుతుందమ్మా, ½ h × ω. సో ఏ సక్సెసివ్ వైబ్రేషనల్ స్టేట్స్ తీసుకున్నా 1 2 మధ్య గ్యాప్ ½ h × ω, 2 3 h × ω, 3 4 h × ω, 4 5 h × ω. కానీ రొటేషనల్ స్టేట్స్ అలా లేదు. ఫస్ట్ సెకండ్ 2bhc, సెకండ్ థర్డ్ 4bhc, థర్డ్ ఫోర్త్ 6bhc. అలాగా స్పేసింగ్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కడ రొటేషనల్ స్పెక్ట్రమ్లో. కానీ వైబ్రేషనల్ స్పెక్ట్రమ్లో స్పేసింగ్ ఎలా ఉంటుందమ్మా, కాన్స్టెంట్గా ఉంటుంది. అక్కడ సెలక్షన్ రూల్ డెల్టా v = ±1, ఇక్కడ సెలక్షన్ రూల్ డెల్టా v = ±1. ఇక్కడ ఎనర్జీ E = bhc × j × j+1, ఇక్కడ ఎనర్జీ v + ½ × ω బార్ hc, v + ½ × ω బార్ hc అనమాట. అక్కడ v వాల్యూ 0 1 2 3 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ j వాల్యూ 0 1 2 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా రెండింటిని కంపేర్ చేసుకొని చదువుకుంటే మాత్రమే మనకు గుర్తుంటుంది, లేకపోతే మాత్రం ఒకదానికొకటి తప్పు రాసేస్తాం. ద స్పేసింగ్ బిట్వీన్ ద టూ సక్సెసివ్ వైబ్రేషనల్ స్టేట్స్ ఈజ్ కాన్స్టెంట్. The spacing between the two successive rotational states is increasing. The value of j value. The spacing between the two successive vibrational states is constant. The spacing between the two successive rotational states is increasing. The value of j value is increasing. J value increase అవుతుంటే spacing increase అవుతుంది ఎక్కడ rotational spectrum లో. సో vibrational spectrum లో v value increase అయినా spacing between that two vibrational states will be constant. Important. Okay.